మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు డబ్బు అందరికీ కావాలి. డబ్బు అనేది మనం జీవించడానికి పంచభూతాలు ఎలాగైతే అవసరమో ఆరో భూతంలో డబ్బు మారింది. ప్రతి అవసరానికి డబ్బు కావాలి మై డియర్ ఫ్రెండ్స్. అయితే డబ్బు సంపాదించాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఆ కోరికను నిజం చేసుకునే ఎలా ఆచరణ చేయాలి, ఎలా నిజం చేసుకోవాలి అనేది, ఆచరణ ఎలా చేయాలి అనేది చాలామందికి తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఆచరణ అనేది డబ్బు సంపాదించడానికి ఎంత ముఖ్యమో అనేది చాలామంది తెలియదు. ఈరోజు ఆ వీడియోలో డబ్బు సంపాదించడానికి ఆచరణ ముఖ్యమనే సందేశంలో ఈ వీడియో మీకు ఇస్తున్నాను మిత్రులారా. ఆచరణ ఎలా చేయాలి, ఆచరణలో పెట్టడం ద్వారా మీ యొక్క ఆలోచనలను ఆచరణలో పెట్టడం ద్వారా మీరు ధనవంతులు ఎలా కావచ్చు అనే ఉద్దేశంలో ఈ వీడియో ఉంటుంది మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోలోని ముఖ్య సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా. ఓకే, ఈరోజు మనం అందరం ఇక్కడ కలిసింది ఎందుకంటే డబ్బు ఎలా సంపాదించాలి, దానిని ఎలా ఆచరణలో పెట్టాలి అనే దాని మీద తెలుసుకోవడానికి మనం ఈరోజు ఈ వీడియో వింటున్నాం మిత్రులారా. డబ్బు సంపాదించాలని కోరిక లేని వారు ఎవరూ ఉండరు. కానీ అందరూ ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. డబ్బు సంపాదించాలని ఈ లోకంలో ఎవరు కూడా కోరిక లేకుండా ఉండరండి. కానీ ఎందుకు అందరూ ధనవంతులు కాలేకపోతున్నారు? ఎందుకంటే అందరి దగ్గర కోరిక మాత్రమే ఉంది, కానీ కొందరి దగ్గర మాత్రమే ఆచరణ ఉంది మిత్రులారా. ఆ ఆచరణ ఎలా చేయాలి అంటే మిత్రులారా, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక నది ఒడ్డున ఇద్దరు వ్యక్తులు నిలబడ్డారు. ఇద్దరికి ఒడ్డుకు వెళ్ళాలని ఉంది. ఒకరు గంటల తరబడి ఎలా వెళ్ళాలో ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంకొకరు నీటిలో దిగి ఈదడం మొదలుపెట్టాడు. ఇక్కడ కోరిక అందరికీ సమానమే, కానీ ఫలితం ఆచరణలో ఉన్నవాడికి మాత్రమే దక్కుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఒకడేమో గట్టు మీద నిల్చొని ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు, ఇంకొకతను నీళ్ళలో దిగి ఈదుతున్నాడు. ఎవరు వెళ్తారు అవతల గట్టుకు? ఎవరు వెళ్తారు? ఒక్కసారి మీరే ఆలోచించండి. అంటే కోరిక కాదు ఇంపార్టెంట్, ఆచరణ ముఖ్యమని ఇక్కడ మీకు తెలిసిపోయింది కదా మిత్రులారా. కోరిక వర్సెస్ ఆచరణ ఎలా ఉపయోగపడుతుందంటే, కోరిక అంటే కేవలం కళ కాదు మిత్రులారా. కోరిక అనేది ఒక విత్తనం లాంటిదని గుర్తుంచుకోండి. దాన్ని నాటి నీరు పోసి ఆచరణలో పెడితే మాత్రమే, అలా పెంచితేనే అది మహావృక్షం అవుతుంది. ఏమంటారు? దాన్ని మీరు విత్తనం నాటారు, కానీ నీరు పోసారు అంటే దానికి కావాల్సిన ఎరువు వేశారు అంటే ఆచరణ చేశారు. దానికి సంబంధించిన ఏదైతే కావాలో అది చేశారు. అప్పుడు అది మహావృక్షం అవుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. విత్తనం చేతిలో పట్టుకొని ఇది పండ్లు కావాలంటే కాదు కదా మిత్రులారా. అలాగే మీకు డబ్బు సంపాదించాలని కోరిక ఉంటే దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడు మీ దగ్గర ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మీరు డబ్బు సంపాదించగలుగుతారు మిత్రులారా. మన యొక్క మన మెదడు ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటుందని గుర్తుపెట్టుకోండి. మన మెదడు ఎప్పుడు కూడా సుఖాన్ని మాత్రమే కోరుకుంటుంది, పెయిన్ను కోరుకోదు, ప్లెజర్ని మాత్రమే కోరుకుంటుంది. డబ్బు కావాలని కోరుకోవడం హాయిగా ఉంటుంది, కానీ దానికోసం కష్టపడాలంటే మెదడు బద్ధకాన్ని చూపిస్తుంది మిత్రులారా. అందుకే చాలామంది పేదరికంలో ఉంటారు. ఈ బద్ధకాన్ని దాటి అడుగు వేయడమే అసలైన ఆచరణ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ బద్ధకాన్ని దాటి అడుగు వేయడమే అసలైన ఆచరణ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ ప్రపంచంలో 95% మంది కళల గురించి మాట్లాడుకుంటూనే జీవితాన్ని గడిపేస్తారండి మిత్రులారా. ఈ ప్రపంచంలో ఒక గణాంకం ప్రకారం 95% మంది తమ కళల గురించి మాట్లాడుకుంటూనే జీవితాన్ని గడిపేస్తారంట. కేవలం 5% మంది మాత్రమే ఆ కళల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని వాటిని ఆచరణలో పెడతారంట మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. అంటే దీనిని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ ప్రపంచంలో 95% పని చేసే వాళ్ళు ఉంటే 5% మంది పని ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క కోరికని ఆచరణలో పెట్టారు కాబట్టి. మిత్రులారా, మీరు ఆచరణ పెట్టేటప్పుడు కొన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వైఫల్యం పట్ల భయం ఎప్పుడు కూడా పడకూడదండి. నేను మొదలు పెడితే నష్టపోతానా అనే భయం ఆచరణకు పెద్ద శత్రువు అని మీరు తెలుసుకోండి మిత్రులారా. ఓడిపోతామని తెలుసు కూడా అడుగు వేయడమే పెద్ద ధైర్యం అండి. ఎస్ మిత్రులారా, ఓడిపోతామని తెలుసు కూడా అడుగు వేయడమే పెద్ద ధైర్యం అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీకు పరిపూర్ణత రావాలి, మీ స్కిల్స్ డెవలప్ అవ్వాలి, అప్పుడే నేను చేస్తానని వేచి ఉండడం అనేది సరైన సమయం వచ్చినప్పుడు మొదలు పెడదాం అనుకోవడం పొరపాటు మిత్రులారా. అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా మీకు అది సరైన సమయం రాదండి. ఒక అతను చేపలు పట్టడానికి సముద్రం వెళ్ళాడండి. సముద్రం గట్టుకు వెళ్ళాడండి. సముద్రం దగ్గరికి వెళ్ళాడంట. సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ వరద వస్తాయి కదా. ఓకే, అది తగ్గిన తర్వాత సముద్రం అలలు వస్తాయి కదా. అలలు తగ్గిన తర్వాత చేపలు పడదామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు మిత్రులారా. ఆ సముద్రం అలలు ఎప్పుడైనా తగ్గుతాయండి? అలలు తగ్గలేదు, ఆయన చేపలు పట్టలేదు. అలాగే సరైన సమయం కోసం అనేది వెయిట్ చేయడం అనేది చాలా పెద్ద పొరపాటు మిత్రులారా. మీరు ధనవంతులు కాకుండా ఆపేది ఆ పెద్ద పొరపాటు మిత్రులారా.
మీరు మొదలు పెట్టినప్పుడే, ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో, ధనవంతులు కావాలని ఎప్పుడైతే ఆచరణలో పెడతారో, ఎప్పుడైతే మొదలు పెడతారో అదే మీకు సరైన సమయం అవుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీకు ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు నలుగురు 4 మాటలు అంటారండి. మీరు ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు నలుగురు 4 మాటలు అంటారు. ఆ మాటలకు భయపడి ఆగిపోతే మీ యొక్క కోరిక కేవలం కోరికగానే మిగిలిపోతుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. మీరు విజయవంతం కావాలంటే వాటిని ఆచరణ పెట్టాలండి. వాటికి కొన్ని సూత్రాలు కూడా ఉన్నాయండి. అవి ఏంటంటే మిత్రులారా, మీరు చిన్న చిన్న అడుగులతో స్టార్ట్ చేయండి. మీరు సక్సెస్ కావాలనుకున్నప్పుడు స్మాల్ స్టెప్స్, అంటే చిన్న అడుగులతో స్టార్ట్ చేయండి. ఒకేసారి ₹1,00,000 సంపాదించాలంటే రోజుకు ₹100 నుంచి మొదలు పెట్టాలి మిత్రులారా. గుర్తించండి, మీరు ₹1,00,000 సంపాదించాలని మీకు గోల్ ఉంటే రోజుకు ₹100 లెక్క సంపాదించడం మొదలుపెట్టండి. మీరు పెద్ద లక్ష్యాన్ని ఒకేసారి నెరవేర్చుకోవాలని చూడకండి. చిన్న చిన్న పనులుగా విభజించండి. వాటిని కన్సిస్టెన్సీగా చేయండి, అంటే నిలకడగా చేయండి. మీరు ఒకరోజు కష్టపడితే ఫలితం రాదు మిత్రులారా, గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా చేస్తారో అప్పుడే మీకు ఫలితం అనేది దొరుకుతుంది. డబ్బు సంపాదన అనేది ఒక ప్రయాణం. ఇందులో మీరు మీ యొక్క నిలకడ అనేది చాలా ముఖ్యమనేది తెలుసుకోవాలని మిత్రులారా. మీ యొక్క నైపుణ్యాల పెంపు, అంటే స్కిల్ బిల్డింగ్ అనేది తెలుసుకోవాలి, దాన్ని పెంచుకోవాలి. స్కిల్ బిల్డింగ్, మీరు డబ్బు సంపాదించాలి, ధనవంతులు కావాలంటే ఈ స్కిల్ బిల్డింగ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది మిత్రులారా. మీ దగ్గర ఉన్న కోరికను ఆచరణలోకి మార్చాలంటే దానికి సంబంధించిన విద్య కూడా కావాలిగా మిత్రులారా. దానికి మీరు ఎందులో అయితే సక్సెస్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన విద్య లేదా నైపుణ్యం చాలా అవసరాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకోండి. సమయపాలన డబ్బు కంటే విలువైనదని గుర్తించండి. సమయపాలన డబ్బు కంటే చాలా విలువైనదండి. మీరు సమయాన్ని సరిగ్గా ఆచరణ పెట్టినప్పుడే మీరు ధనవంతులు అవుతారని గుర్తుంచుకోండి. సమయాన్ని ఎవరైతే ఆచరణలో సరిగా ఉపయోగించుకుంటారో వారే ధనవంతులు అవుతారంట మిత్రులారా. ప్రపంచం మీ కోరికలను చూడదండి, మీ యొక్క ఫలితాలను మాత్రమే చూస్తుంది. గుర్తుంచుకోండి, ప్రపంచం మీ కోరికలను చూడదు, మీ యొక్క ఫలితాలను మాత్రమే చూస్తుంది. ఫలితాలు రావాలంటే మీరు పని చేయాల్సిందే, మీకున్న కోరికలను ఆచరణలో పెట్టాల్సిందే మిత్రులారా. రేపు చేద్దాం అనుకునే పనిని ఈరోజే చేయండి. ఈరోజు చేద్దాం అనుకునే పనిని ఇప్పుడే మొదలు పెట్టండి మిత్రులారా. అప్పుడే మీరు ధనవంతులు అవుతారు. ఈ యొక్క కొటేషన్స్, ఈ యొక్క వర్డ్స్ని మీ యొక్క డైరీలో రాసి పెట్టుకోండి. నేను ఇది చేయాలి అని రాసుకోవడం ఆపి ఫీల్డ్లో దిగి పని మొదలు పెట్టండి మిత్రులారా. నేను ఇది చేయాలి అని రాసుకోవడం ఆపి ఫీల్డ్లోకి దిగి పని చేయడం మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు ఆచరణ పెడతారో మీరు ధనవంతులు అవుతారని తెలుసుకోండి మిత్రులారా. డబ్బు సంపాదించాలని మీ యొక్క కోరిక మీకు దిశను చూపిస్తే మీ యొక్క ఆచరణ మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది. ఈ ప్రసంగాన్ని మరింత మిత్రులారా, ఈ యొక్క ప్రసంగాన్ని మీకు ఉపయోగపడేలా చేసుకుంటారని, ఈ వీడియోలో చెప్పిన మాటలు మీరు ఆచరణలో పెట్టి మీరు కూడా ధనవంతులు అవ్వాలని, అలా ధనవంతులయ్యే ఆలోచనను మీకు ఆ విశ్వం ఇవ్వాలని మిత్రులారా, ఆ శక్తిని ఆ విశ్వం ఇచ్చి మీరు ధనవంతులయ్యే మీ యొక్క కోరికను నెరవేర్చుకోవాలని, ఆ శక్తి సామర్థ్యాలు మీకు వచ్చి మీరు ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా. ధన్యవాదాలు.